కేటీఆర్ పార్టీ నడిపించే విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిపక్షం అనేది ఎట్లా అంటే ఇట్లా ప్రతిపక్షం రాగానే అందరూ వెళ్ళిపోతారు. ఒక విచిత్రం ఏంటంటే 10 మంది పోయిన వాళ్ళు కూడా మేము పోలేదని చెప్తుర్రు. వెళ్ళిపోలేదు కూడా. అంటే ఒక నాయకులను, కార్యకర్తలను, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పెద్ద కష్టం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అది కష్టమవుతుంది. అంత ఉన్న ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి తగ్గకుండా కార్యకర్తలు అదే విశ్వాసంతో, అదే సంతోషంతో, అదే ఎక్కడ ఏం వాళ్ళ బలం తగ్గకుండా పోరాటం చేస్తుండ్రు. ఎవ్వరు కూడా ఎక్కడ పోయినరా, కాంగ్రెస్లో పోయినట్టు ఎక్కడన్నా చూసినరా? అంటే పోవాలి కదా మరి. ఇప్పుడు ఇది ఖాళీ కావాలి కదా, పార్టీ ఖాళీగా అంటే ఖాళీ కాకుండా కార్యకర్తలను ఎప్పటికప్పుడు పుషపించుకుంటూ వాళ్ళకి శక్తినిచ్చుకుంటూ కాపాడుకుంటున్నాడు అంటే మరి మంచిగా చేస్తున్నాడు. రాయింపు ఎమ్మెల్యేలు సైతమే మేము ఇంకా అదే నిదర్శనం కదా కేటీఆర్ గారు ఎట్లా పార్టీ నడిపిస్తున్నారు అనేది కథ ఉదాహరణ అదే కదా. అంతే అంటారా? ఓకే. ఇంకా హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారి గురించి చెప్పానంటే ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే అంటే పార్టీని కృష్ణార్జునులు నడిపిస్తున్నట్టుగా ఉందా ప్రజెంట్? 100% కృష్ణార్జునులే వాళ్ళు. ఎవరు ఏం అనుకున్నా, ఎవరు అనుకోకున్నా, ఏదైనా కృష్ణార్జునులే. లేనిపోని మాటలు పట్టించుడు, వాళ్ళ మధ్యలో ఏదో పుట్టియాలని చూస్తారు తప్ప ఏం లేదు. నిజంగా కూడా వాళ్ళు కృష్ణార్జునులే. హరీష్ రావు గారి గురించి చెప్పమన్నారు కాబట్టి ఈ తెలంగాణ, ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఉన్న నాయకులలో అందరికంటే ప్రజలకు అందుబాటులో ఉన్న ఎక్సలెంట్ లీడర్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ టైం తీసుకున్నాడు, ఎవరిని అడుగుడు, అన్నుంటారా, సార్ ఉంటారా అడిగిపోవాల్సిన అవసరం లేదు. రోజు 2-3 గంటలు డోర్లు తీసే ఉంటాయి. ఎవరన్నా రాని, ఎవరన్నా బాధ చెప్పుకొని ప్రతి ఒక్కరిని కలిసిన తర్వాతనే బయటకు వెళ్తారు. ఇంతకంటే ఎక్కువ ఉన్నది ఒక నాయకుడికి ఉన్న లక్షణం. అంత మంచి లీడరు, అందరు బాధ తింటాడు, ఆయనకు చేతనేది చేస్తాడు. ఇంకొకటి మెజారిటీలో కూడా ఎప్పుడు సిద్దిపేటనే ఫస్ట్ ఉంటుంది. మన సర్పంచులు కూడా 95% మొత్తం క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చింది. అవును. అంతకంటే గొప్ప, చాలా గొప్ప లీడర్. అంటే అలాంటి హరీష్ రావు గారి మీద పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి కేసీఆర్ కూతురు కవితక్క చేసినటువంటి ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? అంటే కవితక్క గారి మీద విమర్శ కాదు ఇది. ఎట్లా అంటే ఒకసారి పార్టీ మారిండ్రు కాబట్టి, ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు చాలా టైంలో పాత ఇంటర్వ్యూలు ఉంటాయి, మీకు కూడా దొరుకుతాయి, లేకపోతే నేను కూడా చూసి పంపిస్తా. హరీష్ అన్న అంటే మేము అన్ననే నిద్రపోమని మేము చెప్తాం, రెస్ట్ తీసుకోడు, టైంకు తినడు, టైంకు నిద్రపోడు, రెస్ట్ తీసుకో అన్న అని చెప్తే కూడా హరీష్ అన్న తినడు, గొప్ప లీడర్ అని ఎవరు చెప్పిండ్రు? కవితక్క గారే చెప్పిండ్రు. అదే మాటతో ఇలా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏదో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత అట్లా అనుడు అనేది ప్రజలు ఇది తీసుకోరు. నిజంగా కూడా ఇది బాధాకరమే, అట్లా అనుడు కూడా బాధాకరమే. అట్లానే అక్క కూడా మాకు ఎట్లా అంటే మేము అక్క ఏళ్ళని లెక్క పనిచేసినాం ఉద్యమంలో పనిచేసింది. మంచి సొంత అక్క చెల్లెల లెక్కనే ఉందాం, మేము కలిసి ఉందాము. నన్ను కూడా అక్క అని పిలుస్తూ, నేను కూడా అక్క అని పిలుస్తూ మంచిగా కలిసి చేసినాం. ఉద్యమంలో పనిచేసింది, హార్డ్ వర్కరు, మంచి నాలెడ్జు. ఏదో దురదృష్టం ఇది, ఏదో భేదాభిప్రాయాలు వచ్చి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా బీఆర్ఎస్ ఆడపిల్లనే అనుకుంటున్నాను నేనైతే. అంతేనా? ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ అయినా కూడా బీఆర్ఎస్ అయినా కానీ బీఆర్ఎస్లోకి రావాలని కోరుకుంటే తప్పలేదు కదా ఒక అక్కగా. అంతే. అంటే ఇక్కడ ఒకటి సీనియర్ లీడర్గా, ఉద్యమకారురాలుగా, కేసీఆర్ గారి అభిమానిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పార్టీ కోసం కన్న కూతుర్ని సైతం సస్పెండ్ చేశారంటే ఏమనుకోవాలి మనం? సారు ఉద్యమం టైంలో చెప్తుండేవారు ఎప్పటికి హిందూ. ఇప్పుడు కూడా గుర్తుండే, కానీ అప్పటి నుంచి ఆ మైండ్ ఇంకా గొప్పది. అప్పుడు ఊకే ఇట్లనే చూస్తూ, ఎక్కడున్నా కూడా ఎన్నో ఇట్లనే నిలబడి చూస్తూ సారు ఇట్లా చెప్తా అంటే, నాకు ఎవరైనా కూడా కొడుకైనా సరే బిడ్డ అయినా సరే తప్పు చేస్తే నేను ఎవరైనా నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అని ఏదైతే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్నాడంటే ఎక్కడికో సార్ నిజంగా కూడా సార్ గ్రేట్ లీడర్. డెసిషన్ కరెక్టేనా? అది డిసిజన్ కరెక్టా కాదా అంటే ఒక తండ్రిగా ఎంత బాధపడి ఉంటారో, ఎంత విలవిలాడుంటారో అందరం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే సొంత బిడ్డ, సొంత కూతురు. కానీ ప్రజల కోసం, తెలంగాణ కోసం, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఇదంతా చేసిండ్రు అంటే, కన్న బిడ్డనే సస్పెండ్ చేసిండు అంటే అంతకంటే గొప్ప లీడర్ ఎవరైనా ఉంటారని నేను అనుకోని దేశంలో లేరు కూడా.
అదే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ అయ్యిండు. కన్న బిడ్డను కూడా అంటే ఇంతకంటే ఇంకా ఏముంటాయి, ఉదాహరణలు ఏముండయి కదా. అప్పుడు ఏదో కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా అనేది అప్పుడు. ఇప్పుడు కన్న బిడ్డను బయటకు పంపించిండు అంటే పార్టీ ప్రయోజనం ముఖ్యం, తెలంగాణ ప్రయోజనం ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనం ముఖ్యం సార్కు అనేది. ఈ దేశంలో ఇట్లాంటి నాయకుడు ఉంటాడని నేను అనుకోను, లేరు కూడా. అంతే లేరు కదా, మీకు కూడా తెలుసు కదా. ఆన్లైన్ ఆన్ రోడ్ ఈ వర్డ్ ఎక్కడన్నా విన్నట్టుందా? మేము వాడేదే కదా. ఎన్నెల నుంచి వాడుతున్నారు ఫేస్బుక్ మీరు? అసలు నేను ఫేస్బుక్లో ఉన్నప్పుడు ఎవరు లేరు, ఇప్పుడున్న వాడే అంటున్నా. ఎన్నెల నుంచి వాడుతున్నారని అడుగుతున్నాను నేను. 10-11 చూస్తే మీరు చూస్తే 15 ఏళ్ళు. 2010-9 ఉంటుంది స్టార్ట్ చేసింది. అది 15 ఏళ్ళు, ఏ లెక్కైనా 15 ఏళ్ళు. అప్పుడు అసలు ఫేస్బుక్ అంటే ఏంది ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియదు. నేను అంటే మీరు చిన్న కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఏ ఇయర్ మీరు ఫేస్బుక్ స్టార్ట్ చేసింది? ఏ ఇయర్? అదే 10-11 అది సరిగ్గా గుర్తులేదు, మీరు చూస్తే 2010-11 చెప్తా. నాకు 11 ఏళ్ళు అలా ఉంటాయి. అప్పుడు మీకు తెలిసే అవకాశం లేదు, అస్సలు తెలియదు మాకు. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్స్ అప్పుడు మాకు. అప్పుడు సారు ఫామ్ హౌస్లో అవన్నీ క్యాప్సికము పండ్లు ఇట్లా పట్టుకొని ఉద్యమం టైంలో నేను పెట్టుకుంటే ఫోటోలు పెట్టేదాన్ని. సార్ అంటే సార్ అప్పుడు ఇప్పటికి కూడా వాడతారు, కానీ అప్పుడు తక్కువ మంది ఉంటారు కదా, సారు చూసేటోళ్ళు అప్పుడు. అంటే అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఒక 2-3 కొంతమంది ఉండొచ్చు, నాకు కూడా గుర్తులేదు, కానీ ఎవరు లేరు. కానీ అప్పటికి ఇప్పటికి ఏం తగ్గకుండా ఇప్పుడున్న కొత్త వాటికి అప్పుడు ఇన్స్టా లేదు, అప్పుడు ట్విట్టర్ లేదు, అంటే ఏది వస్తే దాన్ని కూడా వాడుతున్నా. ఎండ్లా తగ్గకుండా ఫాలోవర్స్ లక్షలలో ఉన్నారు. నాకు ఫేస్బుక్ పేజీ ఉన్నది, అకౌంట్ ఉన్నది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. గ్రౌండ్ వర్క్ అన్న ఏం తగ్గించాను నేను. మళ్ళీ అట్లానే గ్రౌండ్ వర్క్ ఉద్యమం నుంచి ఎట్లున్నానో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకం, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో పోరాటం. అంటే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు దగ్గర ఉంటాయి మీకు. 48 అదే అంటున్నా, 50 ఏళ్ళ దగ్గర. ఇంత ఓపిక మనవరాలు కూడా ఉంటుంది మీకు. ఇంత ఓపిక అసలు ఎలా వస్తుంది మీకు? ఇంత అంటే ఆఫ్లైన్లో కూడా ఈ ఏజ్కి వచ్చినా కూడా మీరు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఇంకా పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, ఎలా వస్తుంది మీకు ఇంత ఓపిక అసలు? అది కేసీఆర్ గారి శిష్యురాలుగా, కేసీఆర్ గారు మా గురువు కాబట్టి ఆ ఆలోచనలు, ఆ ఆశయం ఏదైతే గొప్పగా ఉందో ఆ ఆశయంలో నడవాలి ముందుకు. తెలంగాణ కోసం అంతా చేసిండ్రు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిండ్రు కేసీఆర్ గారు. ఆయన అడుగులో చిన్నగా మనం ఉడత సాయం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం, శక్తి ఉన్నంత వరకు అని పట్టుదల. అంతేనా? ఇప్పుడు అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మహిళలకి, మరీ ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మా అందరు రావాలని కోరుకుంటున్నా. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఉద్యమం టైంలో మాకున్న కష్టాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేటోళ్ళకి లేవు. అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళకు ఎట్లా వాళ్ళు ఎందుకు రావాలని నేను కోరుకుంటున్నా అంటే, మేము ఉద్యమంలో పోయినప్పుడు బై ఎలక్షన్లకు మేము డిస్టిక్లలో పోయేటోళ్ళం కదా, నెల 15 రోజులు 2 నెలలు కూడా మాకు ఇన్ఛార్జీలు వేస్తే మేము పోయేటోళ్ళం. పోయినప్పుడు అక్కడ తండాలు ఇట్లా ఉంటే కూడా పోతే మాకు ఏం తినడానికి లేకుంటే ఇదేంది ఎండిన రొట్టె పచ్చికారం వేస్తారు, రొట్టె మీద వేస్తే తిని బయట చెట్ల కింద కూర్చొని వచ్చి తింటున్నాం. పడుకోవడానికి ఎక్కడ లేకుంటే ఎవరి ఇంటి మీద నన్ను ఎక్కడ ఉంటే దోమలు కొట్టుకుంటా ఉండి మళ్ళీ పొద్దంతా పనిచేస్తాం. వర్షాకాలంలో కూడా అంత కష్టంగా మేము పనిచేసి చిన్నపిల్లల్ని వదిలి డబ్బులు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు లేవు, 20-25 ఏళ్ళ కింద అసలు లేవు. అంత కష్టంలో మేము పనిచేసి ఒక రాష్ట్ర ఏర్పాట్ల మేము భాగమైనాం. అంత పట్టుదలతోని అంత భాగమై ఇప్పుడు కూడా మేము చేస్తున్నామంటే మమ్మల్ని చూసి ఇప్పుడు మీకు అట్లాంటి కష్టాలు ఏం లేవు, పార్టీ కోసం చేయండి అని చెప్తా. అంటే ఇప్పుడు మంచిగా మెండుగా ఉన్నాయి అవకాశాలు. ఇప్పుడు ఉన్నటోళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళకు వాళ్ళ తెలివిని కొంచెం ఉపయోగించి వాళ్ళ శ్రమ అనుకోకుండా పార్టీ పనిచేసి ఏ పార్టీ మంచిది ఎవరు ఏం చేస్తారు అంటే ఈ ఒక్క పార్టీ అని కాదు, రాజకీయాలలోకి వచ్చి ప్రతి మహిళకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో ఉంటాయి బాధలు ఉంటాయి, ఇంకోటి కొన్ని సెన్సిటివ్ విషయాలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని మంచి నాలెడ్జ్తో ఉపయోగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, భయపడకుండా రావాలని కోరుకుంటున్నా. అవునా? ఓకే రైట్. ఇంకా అంటే ఇందాక మనం పాజ్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుందాం దాన్ని. సో ఈ పార్టీ మీటింగ్ తర్వాత చాలా మంది కార్యకర్తలు ఎంతైతే జోష్ వచ్చిందో, కొంతమంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కేసీఆర్ గారిని అంటున్నటువంటి మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది?
వాళ్ళంత మూర్ఖత్వం లేదు అనిపిస్తుంది, వాళ్ళంతా దిగజారి మాట్లాడుతుంటారు అనిపిస్తుంది. ఒక మనిషికి సావును కూడా కోరుకుంటారా అనిపిస్తుంది. ఎంత గలీజ్గా మాట్లాడినరో అంత గలీజ్గా మాట్లాడినరో వచ్చి చూపెట్టిండు చేసుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి సావు కోరుకుంటారా? శత్రువైనా కూడా కోరుకుంటారా? సావును కోరుకున్నారంటే అంతకంటే నిర్భాగ్యులు, అంతకంటే గలీజ్గాళ్ళు, అంత మేనర్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇది ప్రజలు చేసుకున్న వాళ్ళు ఓటేసి వాళ్ళు నిజంగా వాళ్ళకంత తెలంగాణ దౌర్భాగ్యం నిజంగా. అట్లా మీరు ఏమైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగారా మరి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మీకు ఏమైనా మంచి జరిగింది, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని? అందుకే కదా మన సర్పంచ్లను గెలిపించారు. అడుగుడు ఎందుకు తెలుస్తుంది కదా మనకు నిదర్శనం. వేసిండ్రు కదా. ఉన్న సర్పంచ్ ఎలక్షన్లలో మనకు కనబడ్డది కదా. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు మేము ఏమన్నా ఫంక్షన్లకు పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మనదే మేడం, మళ్ళీ మనదే అక్క అని చెప్తారు. ఎంతమంది చెప్తారు, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మనదే. ఎక్కడికి పోయినా ఇట్లా చెప్తారు. ఇప్పుడు మేము రాగా మా డ్రైవర్, కొత్త డ్రైవర్, నా డ్రైవర్ లేక వేరే తీసుకొస్తా, పిల్లగాడు ఎక్కగానే అంటాడు, మేడం మళ్ళీ బీఆర్ఎస్ అంటాడు. ఎక్కడ చూడు ఏదైనా ఇక్కడ డ్రైవర్ అన్నాడు, ఏదైనా క్యాబ్ ఎక్కువ లేకపోతే ఎక్కడికి పోయి ఏడిగో మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. నిన్న సార్ రాంగా కూడా అక్కడి నుంచి వచ్చిండ్రు కదా, ఎర్రవెల్లి నుంచి మొన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా సార్ చెప్తున్నారు. నిన్న మధ్యలో సార్ వస్తా అంటే ట్రాఫిక్ పోయేటోళ్ళు అటు ఇటు పోయేటోళ్ళు సార్ మనదే అంటున్నారట. అంటే ఎంత చిన్న కార్యకర్త నుంచి సార్ కనబడితే కూడా ప్రతి ఒక్క సిటీ కాదు, ఊరు కాదు, పల్లె కాదు, తండ కాదు, ఎక్కడ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ రావాలని. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం 100%. ఓకే.